ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. వైష్ణవి గురించి నిజంగా మాట్లాడాలి అంటేనే మాటలు రావు, బాధనే తన్నుకొస్తూ ఉంటది, దుఃఖము. మనకే ఇలా ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఇక అసలు వర్ణనాతీతం. ఆ భగవంతుడే వాళ్ళకి శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే కొంతమంది మాత్రం వైష్ణవిది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని కొంతమంది నిజంగా అంటే వాళ్ళ వైష్ణవి తల్లిదండ్రులు కూడా వైష్ణవి భర్తని ఒక కొడుకులాగా చూసుకున్న పాపానికే ఈ రోజు వాళ్ళ బిడ్డ బలి అయింది. ముఖ్యంగా ఒక కన్న తల్లిదండ్రుల ఇంట్లోనే కన్న బిడ్డని కట్టుకున్న మొగుడు చంపాడు అంటే అది ఎంత రక్తం ఉడికిపోయే విషయం. సో వీటన్నిటి గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం. నేను అన్నట్లు ఫస్ట్ అమ్మ, కొంతమంది లవ్ మ్యారేజ్ అంటారు, కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు. రెండు అసలు పుట్టింట్లోనే బిడ్డను చంపుకోవడం పక్క రూమ్ లో అంటే అది నిజంగా ఊహించలేకపోతున్నాం. అందరికీ డౌట్ ఏంటి, అరే అంతగా ఒక చిన్న గొడవ జరిగేటప్పుడు బయటకి సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి, మరి అంత కిరాతకంగా చంపినప్పుడు వైష్ణవి అరుపులు ఎవరికి వినిపించలేదా? అసలు ఏమైంది? అంటే ఇది ప్రీ ప్లాన్డ్ అండి. ఇది ప్రీ ప్లాన్డ్ గా మీరు అన్నట్టు, అంటే మనం ఒక వర్షన్ ఏమో అదేంటి అరేంజ్డ్ మ్యారేజ్, ఒక వర్షన్ ఏమో ప్రేమ పెళ్లి అంటున్నారు. ఏ పెళ్లి అయినా కూడా అతనికి ఇష్టమయ్యే వెంటపడే చేసుకున్నారు. సో పద్ధతి ప్రకారం వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు, పెళ్లి చూపులు అయినాయి, అంతా అయిపోయింది. ఫస్ట్ ఆ అమ్మాయి వయసు చాలా చిన్నదండి, 18 సంవత్సరాలు. అమ్మాయి అనింది, నాకు ఇంకా 2 సంవత్సరాల తర్వాత నేను ఆగి పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మంచి కదా, మంచి సంబంధం కదా. అబ్బాయి అసలు యాక్చువల్ గా అనకూడదు, అంటే మనం బాడీ షేమింగ్ కలర్ గురించి చెప్పట్లేదు. ఈ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే అబ్బాయి చూడడానికి అలా ఉన్నాడు. సరే ఈ అమ్మాయి అనింది, ఫస్ట్ చాలా చెప్పింది, వద్దు వద్దు చూడడానికి నల్లగా ఉన్నాడు ఈ అమ్మాయి అంటే. జనరల్ గా వీళ్ళ ఇంట్లో మనం చూసాం అందరూ కొంచెం కలర్ గా ఉన్నారు. సో వద్దు వద్దు అని చెప్పినా కూడా వాళ్ళ మదర్ ఏం చేసిందంటే, లేదు మంచి సంబంధం కదా నీకు, అంటే వచ్చారు కాబట్టి చేద్దామని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా అమ్మాయి అయినా కూడా చెప్పింది వద్దు వద్దు అన్న తర్వాత కూడా కొన్ని రోజులు సరే చూద్దామని కొంచెం డిలే చేస్తే అతను ఏం చేశాడంటే, ఈ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, నేను చేసుకుంటా, ఈ అమ్మాయినే చేసుకుంటా, కాబలే వద్దు అంటే నేను చనిపోతాను అన్న స్థితికి వచ్చినప్పుడు వాళ్ళ మదర్ చెప్పింది, పాపం. చూసారా రాజుగారు, ఈ పాపం అనే 3 అక్షరాలు ఉంటాయి చూడండి. కొన్నిసార్లు మనం పాపం అంటే వాళ్ళ జీవితాలు వాళ్లే బలి తీసుకోవాల్సిన అవసరం, అంటే అగాత్యం పరిస్థితి వస్తుంది. లేకపోతే ఆ పాపం అన్న పాపానికి మనమే పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ పాపం అనింది. ఎవరు పాపం అన్నారా? తల్లి అన్నారు. ఎందుకమ్మా నీ కోసం అంత ఇదే ఉంటారు, మరి ఏ కాలంలో అంత బాగా చూసుకోండి, నీ కోసం నేను చనిపోతేనే అబ్బాయి అంటున్నాడు కాబట్టి చేసుకోమంటే, సరే తల్లిదండ్రులు చెప్పారు కానీ పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని కూడా జస్ట్ ఒక 10 months అయింది అనుకుంటా, 10 నెలలు అయింది, అంతకంటే ఎక్కువగా అవ్వాల. సరే ఒక కొన్ని రోజులు బాగానే ఉన్నారు. బాగున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మరి వాళ్ళ ఇంట్లో అంటే వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా బాగున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటే అబ్బాయి వైపు వాళ్ళు ఏం చేశారంటే, సరే వాళ్ళ అమ్మ అన్నది, ఇంకా మేము నిన్ను చూడలేను అంటే, అబ్బాయి ఎక్కడో హాస్పిటల్లో ఏదో మెడికల్ దాంట్లో పనిచేసేలాగా ఉన్నాడు, సరే చూడట్లేదు అని అంటే, ఈ తల్లిదండ్రులు చెప్పారు మా ఇంటికే వచ్చేయంటే ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నారంటే, ఒక కొడుకు లాగా చూసుకున్నారు. ఒక కొడుకు అంటే మన ఇంట్లో నాకు ఒక అబ్బాయి ఉంటే ఎలా చూసుకుంటాను, అబ్బాయికి అన్ని కావాలంటే ఏది కావాలన్న అబ్బాయి అడిగాడు, మామయ్య నాకు డబ్బులు కావాలి, ఎంత కావాలా, 5 లక్షలు కావాలా, ఇచ్చేసాడు. నాకు ఒక ప్లాట్ కావాలా, ప్లాట్ ఇది కావాలా అంటే, ఇది కాదు ఇంకొంచెం దూరంలో ఉండేది బెటర్గా ఉండేది, అది ఇచ్చేసాడు. ప్లస్ బంగారం చేయించారు, వీళ్ళకి ఇంట్లో ఏమి కావాలో అది ఇచ్చారు. ఈ అమ్మాయికి అన్ని చేశారు, ఎక్కడా తక్కువ లేదు. చెప్పులతో సహా ఎన్ని బట్టలు చెప్పులు అంటే, 1 అడిగితే 2 కొనిచ్చారు, 2 అడిగితే 10 కొనిచ్చారు. స్తోమతకు మించి అప్పులు చేసి, ఎందుకు నా కూతురును బాగా చూసుకుంటాడు అన్న ఒక కోరికతో, ఒక ఆశతో చేశారు. సో మరి ఆ అబ్బాయి ఏం చేశాడంటే, కొన్ని రోజులు బాగానే ఉన్నారండి. అంటే మనం చెప్పుకోవడానికి నిజంగానే కడుపులో చాలా బాధేస్తుంది. అమ్మాయి 5 నెలల గర్భవతి తను. సో అయినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఈ అమ్మాయిని ఒక 3 రోజుల కిందట, అంటే ఇంకొక ట్రాజడీ ఏంటంటే, వీళ్ళ ఇంట్లోనే తల్లి తండ్రి పక్క రూమ్ లో ఉన్నప్పుడే అమ్మాయిని అతి కిరాతకంగా వాళ్ళ అమ్మ 2 అన్నలు అందరూ వచ్చారు. అంటే వచ్చినప్పుడు వీళ్ళు అడిగారు ఎందుకు వచ్చారు అంటే, ఏదో మేము మాట్లాడుకుంటాం, మరి పెళ్ళైన వాడు కదా వాళ్ళ అమ్మగారు, వాళ్ళు వస్తే ఎవరు వీళ్ళు కూడా కాదనడానికి లేదన్నట్టు అందరూ లోపలికి వెళ్ళారు. అంతకంటే ముందు ఏం జరిగిందంటే,
ఈ మామయ్య అన్నారట కొంచెం మంచినీళ్ళు కావాలంటే ఉండి మామయ్య నేను తెస్తానని చెప్పేసి అమ్మాయి వాళ్ళ లోపలికి నాన్న అమ్మాయి వాళ్ళ నాన్నగారు అడిగితే ఈ అల్లుడు ఏం చెప్పాడట నేను తీసుకొస్తానని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చాడు. ఆ మంచినీళ్ళు తీసుకొచ్చినప్పుడే ఏదో కలిపాడు అని వీళ్ళ అనుమానం. కలిపిన సో వాళ్ళ మామయ్య చెప్తున్నారు, ఏడు అమ్మాయి వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, నేను మంచినీళ్ళు తాగినప్పుడే నాకు తెలిసిపోతుంది నాకు మత్తు వస్తుందని నేను పడిపోయా, నాకు ఏమీ గుర్తులేదు. అట్లాగే తల్లి కూడా, అంటే వాళ్ళకి ఏమి జరుగుతుందో గుర్తులేదు. అతను చెప్తాడండి వాళ్ళ నాన్నగారు, లోపల ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి, ఏదో జరుగుతుంది కానీ మేము లేవలేకపోతున్నాం, కనీసం లేచి తలుపు కొడదాము అంటే కూడా మా చేత అవ్వలేదు, మా చేత కాలేదు. సో నిస్సహాయ స్థితిలో అన్ని వింటూ మేము అట్లాగే ఉండిపోయాం. మా ఆవిడ నేను ఇద్దరం. వీడు లోపలికి వెళ్ళాడు. అంటే అంతకంటే ముందు రోజు అన్నాడట ఏదో ఫిష్ కావాలి నాకు అని అంటే, సరే రేపు చేస్తానన్నది కావాల్సినవన్నీ తెచ్చి దాన్ని వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఏదైతే కట్ చేశారో అదే కత్తితో ఆ అమ్మాయిని అతి కిరాతకంగా ఫస్ట్ తల తీసి మంచానికి వేసి కొట్టేసేసి, తర్వాత ఇక్కడ అంటే శరీరంలో ఎక్కడ స్థలం ఉన్నా ఎక్కడ ఏమాత్రం ప్లేస్ లేకుండా కత్తితో పొడిచేసాడు. భయంకరంగా అరుస్తూ ఉంటే కూడా అమ్మాయికి ఇంకొకటి ఏంటంటే మత్తు మంది ఇచ్చేసాడు. అమ్మాయి కూడా పెద్దగా అంటే ఎట్లా రాజుగారు ఎంత మత్తులో ఉన్నా ఆ నొప్పి అనేది కొంచెం మనకు తెలుస్తుంది కదా. ఒక చెంపదెబ్బ కొడితే తెలియకపోవచ్చు, మేము లాగే కింద పాడేస్తే తెలియకపోవచ్చు, కత్తితో అతి కిరాతంగా బొలుస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇలా గిలగిలా తన్నుకుంటూ ఉంటే కాళ్ళు పట్టేసుకొని ఆ రూమ్ అంతా అమ్మాయి రక్తంతో నిండిపోయింది. సో అల్లారు ముద్దుగా, అంటే వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత మూడో కాన్పు వద్దని హాస్పిటల్కి వెళ్ళి ఈ అమ్మాయి అబార్షన్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళ మదరు, ఈ తండ్రి ఏం చేశారంటే ఏమో ఆడపిల్ల పుడుతుందేమో మన వంశంలో ఆడపిల్లలు లేరని నేను వెనక్కు తీసుకొచ్చాను. మా ఆవిడని తీసుకొచ్చి, భగవంతుడి దేవల్ల మాకు ఆడపిల్ల పుట్టింది, మా వంశంలో ఆడపిల్లలు లేరు, అపురూపంగా ఒక మహారాణిలాగా చూసుకున్నాం. అలాంటిది ఇవాళ మా కళ్ళ ముందే మేము పక్కన ఉండంగానే ఇలా చంపేశాడు అంటే నిజంగా ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎవ్వరు తీరవలేదండి. ఇదంతా జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు అడిగారట ఈ అమ్మాయిది ఆధార్ కార్డు మరి కేసు ఫైల్ చేసుకోవడానికి. అంటే ఈ తండ్రి ఏం చేశారంటే అమ్మాయి ఎక్కడ ఏం పెట్టుకుంటుందో తెలియదు కదండి, పిల్లలు ఎవరైనా సరే మన పిల్లలు ఎక్కడేం పెడతారో తెలియదు. అట్లాగే ఈ తండ్రి ఆ రూమ్లోకి వెళ్తే రక్తంలో నేను నడుచుకుంటూ వెళ్ళానండి. నా పిల్ల రక్తంలో నేను నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ చూసినా దొరకలేదు. సరే కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది కదా, పరుపుల కింద పెట్టుకుంటా, ఆ పరుపు ఎత్తి చూస్తేనట రాజుగారు దాంట్లో ఇన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, నీడిల్స్ అన్నీ ఉన్నాయంట. అయ్యే ఇదేంటి ఇన్ని మందులు ఎందుకు వాడుతుంది, ఇన్ని ఇంజెక్షన్లు ఎందుకు ఉన్నాయి అని అతనికి డౌట్ వచ్చిందనమాట. కానీ నేనేం చదువుకోలేదు సార్, నాకు తెలియలేదు. మరి వీడు ఈ ఇంజెక్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నాడో, ఎన్ని ఇచ్చాడో, అసలు ఈ టాబ్లెట్ ఏంటో కూడా నాకు తెలియదు, కడుపుతో ఉన్న అమ్మాయి మరి ఎందుకు ఇచ్చాడో కూడా మాకు తెలియదని చాలా హృదయ విదారకంగా ఏడుస్తూ చెప్పాడండి. అంటే ఇదంతా ముందు నుంచి ప్లాన్ చేశాడనమాట అతను. ఇంకొకటి ఏంటంటే ఇంజెక్షన్ వేసుకో అని ఎప్పుడైనా ఇచ్చేవాడు. సరే ఏదో పిల్ల కడుపుతో ఉంది కదా మంచి కోసమే ఇస్తున్నాడు అని అనుకున్నారు, కానీ ఇదంతా ప్రీ ప్లాన్డ్గా తను చేశాడు. అదే చెప్తున్నాడు, ఇన్ని దొరికాయి మాకు దాంట్లో. సో నేనేం చెప్పలేదు. మళ్ళీ అంటే వాళ్ళందరూ ఈ రూమ్ లాక్ చేసుకున్నారు పోలీస్ వాళ్ళు వస్తే నేను చెప్తాను, అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళని చెప్పాడండి. సో ఇదేదో ఆవేశంతో చేసింది కాదు, ప్రీ ప్లాన్డ్గా కావాలని ఆ అమ్మాయిని అంటే హింసించి చంపాలని చేయడమే తప్ప ఇంకొకటి కాదు. నిజంగానే ఒకవేళ మన డౌట్ అందరూ ఏమంటారంటే వేరే అమ్మాయి అలా ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పేసేయాలి, వదిలేయాల్సి. ఒక మనిషి ప్రాణాలు దట్టు గర్భవతి కదా, నీ వంశానికి ఒక పాపనో బాబునో ఇవ్వాల్సిన అమ్మాయిని నువ్వు అతి కిరాతకంగా చంపావు అంటే అదంతా ప్రీ ప్లాన్డేనండి. ఇది ఏదో అప్పటికప్పుడు ఆవేశంలో చేసింది కదా. దానికి తోడు ఒక తల్లి, ఎవరు అబ్బాయి వాళ్ళ అమ్మ, ఆమె కూడా ఒక ఆడదే, కడుపుతో ఉన్న అమ్మాయిని అలా చంపడం ఏంటి అనేది కూడా ఆలోచించకుండా అతి కిరాతకంగా చంపేశారండి. వాళ్ళ తండ్రి ఒకటే చెప్తున్నాడు, నన్ను 5 లక్షలు కాదు ఇంకో 10 లక్షలు అడిగినా ఇచ్చేవాడిని, లేదు మీ అమ్మాయితో నాకు సరిపోవట్లేదు, నాకు డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతానంటే 10 కాదు 20 లక్షలు ఇచ్చి పంపించేసేవాడిని. ఒక్క మాట నాకు చెప్పింటే బాగుంటుంది, ఏం గొడవలొద్దు మాకు, సింపుల్గా వెళ్ళిపోయేదాన్ని. సో మంచి వాళ్ళు అంటే మనుషులు పాపం అన్నారు కదా, ఎక్కడ పాపం అనిందంటే అయ్యో చనిపోతాడని పాపం పెళ్లి చేసుకున్న పాపానికి ఈ బిడ్డ బలి కావాలి. చాలా అమ్మాయిని చూస్తే ఇంకా లోకం తెలియని అమ్మాయి లాగా, ఏమీ తెలియదు అమ్మాయికి. అంటే అమ్మాయి చాలా ఓపికగా ఉండింది, కానీ అమ్మాయి ఓపికను పరీక్షించాడు అతను. లాస్ట్కి నిస్సహాయ స్థితిలో అంటే
నీవే కావాలి, నువ్వు లేకపోతే నేను మ్మ్. చనిపోతాను అన్న అతను నీ ప్రాణాలు నేను తీస్తున్నాను అన్నప్పుడు ఆ తీసేటప్పుడు ఆ అమ్మాయి నిజంగానే ఆత్మ ఎంత ఘోషించి ఉంటుందో, నిజంగా. ఎంత కొట్టుకొని ఉంటుందో. సో ఈ పరిస్థితి ఎవరికి రాకూడదండి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, మీకు ఇష్టం లేకపోతే ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. వదిలేయండి. వాళ్ళ కర్మానికి, వాళ్ళ అవును. పాపానికి, వాళ్ళ దారిని వాళ్ళు వదిలేయండి. కానీ ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ ఎవరికీ లేదండి. లేదు. మరి ముఖ్యంగా అత్తగారు, ఆమె కూడా ఒక స్త్రీనే. సో ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని నువ్వు చంపుతున్నావు, చంపడానికి నువ్వు సహకరించావు అంటే నువ్వు అంటే అంటారు కదా, ఆడవాళ్ళకి ఒక మచ్చ తెచ్చేలాంటి తెచ్చేలా, సంఘటన నిజంగా. అండి. కాబట్టి అందరినీ మనం కోరుకుండేది ఒకటే, మీరు హింస చేసేటప్పుడు, ఒక మనిషిని చంపేటప్పుడు ఆ పరిస్థితుల్లో నా వాళ్ళు ఉండింటే, నేను ఎంత బాధపడతాను, దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఎవరైతే దీనికి ప్రేరేపించిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి కఠినంగా శిక్ష అనేది అందరూ అదే. ఇక అసలు ఉండకూడదని తండ్రి ఒకటే కోరుకుంటున్నారు. డిసైడ్ అయిపోయాడు. ఏం చెప్తున్నాడంటే, మీరేం కోరుకుంటున్నారని అందరు అడిగినప్పుడు నేనేం కోరుకుంటానండి, నా కూతురే పోయింది, నా ప్రాణమైన నా కూతురే పోయింది. సో వాడికి తగిన శిక్ష పడాలి. ఒకవేళ పడకపోతే వాళ్ళు ఎవరైనా రికమెండ్ చేసి అంటారు కదండి, అవును, ఇన్ఫ్లుయెన్స్ అవును, చేసి అవును. వాడిని బయటికి తీసుకొస్తే నేను తల నరికేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అంతే, నేనేం కడుపుకొట్టు అంతకంటే ఏం అలాగే చేయను ఉంటది. అని చెప్పాడు. ఉంటుంది కదండి, ఎందుకు తండ్రి అన్న ఉండదమ్మా? తర్వాత కరెక్ట్. అసలు మనకే చూసే వాళ్ళకే కదా, అందరు చూసిన ప్రతి ఒక్కరు చంపేయండి చంపేయండి అని ఎందుకు అంటున్నారు? అంతే కదా మరి. సో కాబట్టి మనం ఏం కోరుకోవాలంటే, అంత కిరాతకంగా అతడు ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని చంపాడు కాబట్టి ఎవ్వరు కూడా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా తగిన అవును. శిక్ష పడేలాగా ఉండాలని మనం కోరుకుందాం. ఇంకా థ్యాంక్ యూ.